దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. తిమ్మచందానికి వెంకట వందనాలు. కూడవేసిన సంగతులను నాకు హృదయపూర్వక వందనాలు. నేను సాక్ష్యం ఏంటంటే మరి మాకు యాక్సిడెంట్ అయ్యాక మేము ఎలా ఉన్నామో దేవుడికి చాలా మమ్మల్ని బాగా నిలబెట్టాడు దేవుడు. నేను ప్రార్థన తెచ్చుకున్నామన్నా కనుక నాకు ఏదో శోధన ఈ రోజు అయితే చాలా బలమైన మళ్ళీ నేను యాక్సిడెంట్ ద్వారా మళ్ళీ పోవాల్సి వచ్చిన నేను అమ్మకు కూడా చెప్పలేదు. నేను డ్యూటీ నుంచి వచ్చినప్పుడు మరి మధ్యాహ్నం అయితే చాలా ఘోరంగా జరిగింది. నేను సామాన్లు తీసుకుని ఇంకా డ్యూటీ దీపాయని 12ంటికి వెళ్ళాలని నేను మా సోదరు రోజు చెప్పాను. నేను 2 రోజులు సెలవు తీసుకుంటానమ్మా, నేను రాను, నాకు ఇంట్లో పని నేను చేతితో చేసుకోలేనంటే సర్లక్క సెలవు తీసుకుంది. కారు చూస్తేనేమో మన శుక్రవారం నాడు ఊరు వెళ్ళారు. వారం రోజులకు రానని చెప్పేసి అన్నారంట. మరి అమ్మాయి చూసుకోవాలి. మరి ఇంకా అమ్మాయికి ఏం పట్టలేక నన్ను రాత్రి 9ంటికి ఫోన్ చేసి అక్కడ వస్తాను కానీ కుదరదు, నువ్వు రావాలి అని తంది. సర్లేని దేవుడికి భారం వేసి తర్వాత వచ్చి చేసుకుందని అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీ క్లోజ్ చేసుకున్నాను. 12 రీడింగ్ తీసుకుని డ్యూటీ అయితే క్లోజ్ చేసుకున్నాను. వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి అక్కడ తమ్ముడు అయితే మార్కెట్లో చేపెట్టాడు. నాకు కావాల్సినవి తీసుకుని మరి అట్లా బయలుదేరి వస్తుంటే నాకు ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఒక 2 అడుగులు దాటిన తర్వాత ఆటో కూడా ఏదో 2 టికెట్లు ఎక్కించుకుంటున్నాడని చెప్పేసి ఆటో గేర్ వేయకుండానే ఆటో గొడవ పెట్టుకుంటున్నాడు. వెళ్ళి పెట్టుకుంటే మరి నిజంగా నన్నట్టుగా మళ్ళీ లేవనెత్తే నేను అమ్ముతే ఎక్కడికి చెప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ బయట నేను ఎవరికి కూడా చెప్పలేదు విషయం. ఆటో అయితే మరి గొడవలోకి వెళ్ళిపోయింది ఆటో. లోపల మా పెద్దమ్మారి పాలు చిన్నపాలు కూడా ఆటోలో ఉన్నారు. అక్కడైతే నిజంగానే దేవుడు నన్ను మళ్ళీ లేవనెత్తి నన్ను స్వస్థపరిచి ఈయన తప్పించాడు దేవుడు. నిజంగా నేను ఎంతో విడిచిపెట్టేశాను దేవుడిని, కానీ ఈ రోజు నన్ను మళ్ళీ పట్టుకున్నాడు దేవుడు. కానీ మీరందరూ చేసిన ప్రార్థన వల్ల మేము కోలుకున్నాము. సాక్ష్యం ఏంటంటే మరి నేను పెన్షన్ రాయించుకున్నాను. మరి సోమవారం వెళ్ళాలి రేపు. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మా చేతులు అయితే ఇంకా తిప్పుకోలేదు, అసలు అమ్మ చెయ్యితే కూడా లేవట్లేదు. నా చెయ్యి బట్టి డ్యూటీ చేసినాను సేపు దేవుడు కష్టపడుతున్నాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత నరకం అంటే నా బాధ నాకే నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి దేవుడు అలాగే స్వస్థపడుతున్నాడు నన్ను. చెయ్యితే అసలు బుడవలా పోతున్నాను, నాకు రాటి గుచ్చిపోతుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామంటే నా ఇబ్బంది పెట్టి నేను వెళ్ళకపోతున్నాను. దేవుడు ప్రార్థన చేస్తే నాకు స్వస్థపరిచండి. నువ్వే మమ్మల్ని స్వస్థపరిచేవాడు, నువ్వే మాకు దిక్కు, మాకెవరు లేరు, మేము ఒంటరి వాళ్ళు అయిపోయాం తండ్రి అని నేను ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను. నాకు తోడుగా ఉంటున్నాడు. నా తోటలో కూడా ఉండి శ్రమంగా తోడుకొస్తున్నాడు తండ్రి. అలాగే నేను ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేదు. రేపు వెళ్ళిపోయాను అంతటా ఉండి మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరిపోవాలని మీ అనుదినంగా ప్రార్థనలు పెట్టమని నేను వేడుకుంటున్నాను. ఈ సంసాక్షం దేవుడు దీవించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా.